ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ పరిస్థితులలో పొటాషియంను ఏ రకంగా వాడుకోవాలి? అయితే ప్రస్తుత కాలంలో రైతులు ఈ పొటాష్ ఎరువుల యొక్క విలువ పెరగడం ద్వారా, అదేవిధంగా ఆ సమయానికి పొటాషియం ఎరువులు మార్కెట్లో లభ్యం కాకపోవడం ద్వారా, అదేవిధంగా యూరియా నత్రజని ఎరువులు చీపుగా ఉండడం ద్వారా, అదేవిధంగా రైతులకు అవగాహన లేకపోవడం వలన మనకు ఈ పొటాష్ బదులు కూడా నత్రజని ఎరువులైనటువంటి యూరియాను వేయడం జరుగుతుంది. అయితే మనకు ప్రధానంగా అన్ని పంటలలో కూడా నత్రజనికి బదులు పొటాషియం వేసుకోవడం, పొటాష్కు బదులు నత్రజని వేసుకోవడం, పొటాష్కు బదులు భాస్వరం వేసుకున్నట్లయితే పంట మనకు ఆకలికి గురై ఆశించినటువంటి దిగుబడి రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి పొటాషియం యొక్క అవసరం ఏమిటి నేల లోపల అంటే, మనకు పొటాషియం అనేటువంటి సహజంగానే అన్ని నేలలలో మధ్యస్థంగా నుంచి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. గత ఈ 5-10 సంవత్సరాల నుంచి కూడా మనకు పొటాషియంను ఎక్కువ తీసుకునేటువంటి పంటలను రైతులు వానాకాలము, అదేవిధంగా యాసంగి, అదేవిధంగా వేసవిలో కూడా పంటను సాగు చేయడం ద్వారా వరి పొలాలలో చూసుకున్నట్లయితే పొటాషియం యొక్క లోపము అడపాదడప కనబడ్డట్లుగా మా దృష్టిలోకి రావడం జరిగింది. అయితే ఈ పొటాషియం యొక్క లోపాన్ని ఎట్లా సవరించుకోవాలంటే, మొట్టమొదటగా మనము రైతులు భూసార పరీక్ష చేయించుకోవాలి. ఖచ్చితంగా వచ్చేటువంటి వేసవి కాలంలో భూసార పరీక్ష చేసుకున్న తర్వాత మన నేల లోపల సహజంగానే మధ్యస్థం నుంచి ఎక్కువ వరకు కూడా అన్ని నేలలలో ఉండడం జరుగుతుంటుంది. అయితే మధ్యస్థం నుంచి ఎక్కువ మోతాదులో మనకు నేల లోపల సహజ సిద్ధంగా ఉన్నటువంటి పొటాషియం ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా రైతులు సిఫారసు మేరకు ఎంతైతే పొటాషియం ఎరువులను వేయాలనో అంత వేయాలి. లేని ఎడల పొటాషియం యొక్క లోపం అనేటువంటిది జరగడం జరుగుతుంది. మరి ఎంత మోతాదు వేయాలి? ఉదాహరణకు వరికి కనుక చూసుకున్నట్లయితే 16 కిలోలు మనకు ఒక ఎకరానికి వేసుకోవాలి. అంటే 16 కిలోలను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కనుక వేసుకున్నట్లయితే దాదాపుగా ఒక అర బ్యాగు పొటాషియం మనం రైతులు ఖచ్చితంగా మనకు వరి పంటలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎప్పుడు వేసుకోవాలి, ఏ నేలకి ఏ రకంగా వేసుకోవాలంటే, ఖచ్చితంగా రైతు సోదరులు ఈ టోటల్గా వేయాల్సినటువంటి అర బ్యాగు పొటాషిను ఒక 12.5 కిలోలు నాటేసేటప్పుడు వేయాలి. అదే మిగతా ఇంకా 12.5 కిలోలు పొట్టకొచ్చినప్పుడు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. అదే ఇది తేలికపాటి నేలలకైతే, అదే బరువు నేలలకైతే మాత్రం ఖచ్చితంగా మొత్తం వేయాల్సినటువంటి మోతాదును మనము ముందుగానే నాటేసేటప్పుడే వేసుకోవాలి. రైతులు కంటిన్యూస్గా అన్ని పంటలు పండించినప్పుడు పొటాష్ ఎరువులను వేయకపోవడం వల్ల నేలలో ఉన్నటువంటి నిల్వలు అనేటువంటి తగ్గిపోయి పొటాషియం యొక్క లోపం అనేటువంటిది కనబడడం జరుగుతుంది. అయితే ఈ పొటాషియం లోపం కనపడ్డప్పుడు ఖచ్చితంగా రైతులు వేసుకోవాలి. రెండవది, పొటాషియంకు సంబంధించినటువంటి ఫోలియర్ న్యూట్రిషన్ ఏదైతే 99 కానీ లేకపోతే పొటాషియం నైట్రేట్ మల్టీకే రూపంలో దొరుకుతుంది, దాన్ని కానీ మనము ఒక లీటర్ నీటికి 10 గ్రాములు మనము 2-3 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పొటాషియం లోపమును ఖచ్చితంగా రైతులు నివారించుకోవచ్చు. ఎందుకు పొటాషియం యొక్క అత్యవసరం అని చెప్తున్నామంటే, పొటాషియం అనేటువంటిది ఈల్డ్ అంటే ఏ పంటలో అయినా కూడా పంట యొక్క దిగుబడికి, అదేవిధంగా నాణ్యతకు అత్యంత ముఖ్యమైనటువంటి పోషకం ఇది.